ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలోని దేవుని మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 49వ అధ్యాయం 13వ వచనమును ధ్యానం చేసుకుందాం. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశము ఆ భూమి ఉత్సాహధ్వని చేయుము, సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుము అని దేవుడు వాక్యంలో రాయబడింది. శ్రమనొందిన తన జనుల యందు యెహోవా జాలిపడి తన జనులను ఓదార్చుతూ ఉన్నాడు. కొన్ని సమయంలో 14వ వచనం 2వ భాగంలో యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని మనం అనుకుంటాం శ్రమలో. కానీ జాలిగల దేవుడు, మన దేవుడు జాలిగల దేవుడు, దయాళుడు, వాత్సల్యత గల దేవుడు, మనలను కనిపెట్టి చూచు దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలో, వేదనలో, శోధనలో, దుఃఖంలో మనము దేవునికి చేయు ప్రార్థన మొర్రపెట్టుటగా మనం ప్రార్థించినప్పుడు ఆ మొర తనకు నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉంటాడని 145వ కీర్తన 18వ వచనంలో రాయబడి ఉంది. వారి కోరికను సఫలపరుస్తాడని, ప్రార్థన ఆలకిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువల్ల మన దేవుడు జాలిగల దేవుడు, కృపగల దేవుడు, దయాళుడు అని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. శ్రమలు, శోధనలు అవన్నీ మనకు కొన్నిసార్లు మన విశ్వాస పరీక్షగా కలుగు. మనం దైనందిన జీవితంలో మన కొన్నిసార్లు ఆశ లేని వారముగా, ఇక ఎటు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న సమయంలో దేవుడు మన యందు జాలిపడతాడు. అందువల్ల దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథములో దేవుని వాక్యంలో ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడని, సహాయం చేయ దేవుడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయువారు. కీర్తన గ్రంథం 80వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 18వ వచనంలో, నీవు మమ్మల్ని బ్రతికింపు, అప్పుడు నీ నామమును బట్టి మేము మొర్రపెట్టుదాము. యెహోవా సైన్యములకు అధిపతి ఒక దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ పొందినట్లు నీ ముఖక్రాంతిని ప్రకాశింప చేయుము అని ప్రార్థన చేయాలి. మేము కృంగి ఉన్నాము, మా పూర్వదోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపంగా ఉండకము, నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొని మేము నీ రక్షణ ప్రభావం బట్టి, నామ ప్రభావం బట్టి మాకు సహాయం చేయము. నీ నామము బట్టి మా పాపములు క్షమించి మమ్మల్ని రక్షించుమని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ఎడల జాలి కలిగి మనలను ఆయన ఆదరిస్తాడని, ఓదారుస్తాడని, నెమ్మది కలుగు చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువల్ల దేవుని వాక్యంలో ఆయన జాలిగల దేవుడని, జాలిపడు దేవుడని, తాను చెప్పిన మాటను, తన కోపమును మాన్పివేసి పశ్చాత్తాపడునని, ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో, ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనము దేవుణ్ణి నమ్ముకుంటామో, ఆ నమ్మకమును విశ్వాసంగా మార్చుకొని ఆయన నామంలో విశ్వాసం ఉంచుతామో, తాను నిర్దేశించిన కీడును గురించి ఆయన పశ్చాత్తాపడతాడు. అందుకే యోనా గ్రంథంలో యోనా భక్తుడు 3వ అధ్యాయంలో ప్రకటన చేసినప్పుడు, మీ మీదకి శ్రమ రాబోతూ ఉంది, అంతము రాబోతూ ఉంది, దేవుడు మిమ్మల్ని శిక్షించబోతూ ఉన్నాడని ప్రకటించినప్పుడు, వారు తమ మార్గములు విడిచి, తమ క్రియలను విడిచి
దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూస్తాం. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో యోనా యెహోవా సెలవిచ్చిన ప్రకారం 3వ వచనములో నినివే పట్టణముకు పోయాను. నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం సంచి ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. ఆ గోనెపట్ట కట్టుకొనుట దీనత్వం ధరించుకుంటా, తమ తాము తగ్గించుకునుట, శోధనలో దుఃఖంలో దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుందని దేవుని వాక్యం హెచ్చరికగా ప్రకటింపబడినప్పుడు వారు దేవుని యందు విశ్వాసం ఇచ్చారు, దేవుని మాట యందు విశ్వాసం ఇచ్చారు. ఎందుకు అంటే ఆయన చేయుటకు శక్తి గల దేవుడు, ఆయన సర్వాధికారి, ఆయన తన ఇష్టమైనదంతా జరిగించేవాడు. ఆయన మహిమా ప్రభావం గురించి వారు విని ఎరిగి ఆ వాక్యము ప్రకటింపబడినప్పుడు హెచ్చరికగా వారు దాన్ని అంగీకరించి దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము ప్రకటించారు. ఏమని అనుకుని దేవుని యందు విశ్వాసం ఉంచారు అంటే 8వ వచనంలో ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చును గనుక మనము మన దుర్మార్గములను విడిచి బలత్కారం మానివేయాలని గోనెపట్ట కట్టుకోవాలని దేవుణ్ణి వేడుకోవలనని ప్రకటన ఆ నినివే రాజు ఆ దేశమంతా చాటించి యోనా ప్రకటించిన దేవుని వాక్కును వారు అంగీకరించి దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందారని అప్పుడు దేవుడు వారి జారి కడిగి 10వ వచనంలో ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనక వారు చేస్తున్న క్రియలను చూసి దేవుడు పశ్చాత్తాపుడై అనగా జాలి కలిగి వారికి చేయుదునను తన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుని వాక్యంలో ఇలాగ రాయబడి బహు విస్తారమైన జనమును నేను నాశనం చేయు విషయంలో వారు పశ్చాత్తాపడిన తర్వాత నేను విచారపడనా. కాబట్టి పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైనది. మనం శ్రమలో ఉన్నప్పుడు దేవుని మన ప్రార్థన అంగీకరించి మన యందు జాలి పడినట్లు నినివే వారు చేసినట్లుగా మనం అప్పుడు గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం ధరింపజేస్తాడు. నీ అంగలార్పును నాట్యముగా మార్చు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. అది జాలి దయ, అది కృప వలన మనకు అనుగ్రహింపబడు. ఆయన కృపలో జాలి దయ రెండు ఉంటాయి. కాబట్టి ఆయన గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూర్చు దేవుడు, మనల్ని స్థిరపరచు దేవుడు, మనల్ని ఆదరించు దేవుడు, మనకు ఓదార్పును అనుగ్రహించు దేవుడు. ఇశ్రాయేలు పొందిన శ్రమలు అనేకములుగా ఉన్నప్పటికీ వారు ఆయా సమయంలో దేవుని విసర్జించినప్పటికీ దేవుడు తాను ఏర్పరచుకున్న వారు కనుక వారి ఎడల జాలి పడుతూ ఉంటారు, కరుణిస్తూ ఉంటారు. నేను ఎవరి యందు కరుణించుదునో వారినే కరుణిస్తాను, ఎవరి ఎడల దయ చూపుదునో వారి ఎడలే దయ చూపుతానని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం కీర్తనల 30వ అధ్యాయంలో 11వ వచనం నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించుంటూ నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్టు విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా నిత్యము నేను స్తుతించాను. మన అంగలార్పును నాట్యముగా మార్చు దేవుడు జాలిగల దేవుడు. గోనెపట్టును విడిపించి సంతోష వస్త్రం ధరింపచేయ దేవుడు మన జాలిగల దేవుడు, దయగల దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మన ప్రార్థన ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే ప్రార్థన, మన ఎడల జాలిపడు ప్రార్థన. మనకి ఇక ఆశలు లేవు అనుకున్న సమయంలో మనము దేవునికి చేయు ప్రార్థన విలాప వాక్యంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. విలాప వాక్యంలో మనకి ఎటు దిక్కుతోచిన స్థితిలో మనం ఉండినప్పుడు 3వ అధ్యాయము 18వ వచనం 2వ భాగంలో యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు అనుకుంటుని, ఇక ఆయన ప్రార్థన ఆలకించట్లేదు అని మనం అనుకునే స్థితి కొన్నిసార్లు మన జీవితంలో సంభవిస్తూ, నా శ్రమను నా దురవస్థను చేదును జ్ఞాపకం చేసుకుని ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో మనం కృంగి ఉన్న దశలో మన పైకి లేవనెత్తి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకో.
ఆ తర్వాత నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా 21వ వచనము విలాపవాక్యం 3వ అధ్యాయంలో నాకు ఇక ఆశ పుట్టుచున్నది ఏంటంటే, యెహోవా కృపగలవాడు, తన వాత్సల్యత మన ఎడల నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకుండా వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవా నీవెంతైనా నమ్మదగిన వాడు. అంతేకాక 35వ వచనం, తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకు వారి ఎడల ఆయన దయచూపు దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనలను ఓదార్చు దేవుడు, ఆదరించు దేవుడు, కాపాడు దేవుడు, సంరక్షించు దేవుడు, కృపచూపు దేవుడు, దయచూపు దేవుడు, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని దేవుని వాక్యం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా జాలిపడి అనేక మార్లు అనేక మందిని స్వస్థపరిచి అనేక మందికి రక్షణ భాగ్యం అనుగ్రహించి ఆయన జాలిగల దయగల దేవుడిగా తను తాను నిరూపించుకున్నాడు. కాబట్టి మనము కూడా దీన మనస్సు కలిగి దేవుని దృష్టి మన వైపు తిరిగినట్లుగా, మన యందు జాలిపడినట్లుగా, మనలను కరుణించే వరకు మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎంతో అమూల్యమైనది, ప్రాముఖ్యమైన ప్రార్థన అనేది దేవుడు మన ఎడల కృపచూపునట్లుగా, దయచూపునట్లుగా, వాత్సల్యత అనుగ్రహించినట్లుగా ఆ ప్రార్థనయే మనకు తోడుగా ఉంటుంది. ఆ ప్రార్థనయే దేవునికి అంగీకారకృతంగా ఉంటున్నప్పుడు ఆయన మన జీవితంలో మనం ఇదివరకు ఎన్నడూ పొందలేని ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించే దేవుడే. అది జాలి దయ అనబడిన తన కృప వలన మనకు అనుగ్రహింపబడుతుంది. అది నిత్యమైన కృపగా, శాశ్వతమైన కృపగా. ఒకసారి నీవు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు నీ ఎడలు జాలిపడి ఆయన క్షమించి నిన్ను నన్ను ఆదరించి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి. అందువలన మనమందరం అలాగూ దేవుని కృపకు పాత్రులుగా మనం ఎంచబడినప్పుడు దేవుడు మనలను విడివక ఎడబాయక కాపాడు దేవుడై ఉన్నాడు. శ్రమ కలిగి నా జనుల యందు నేను జాలిపడుతూ ఉన్నానని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువల్ల మనము కూడా అలాగూ, ఎందుకనగా ఆయన తన భక్తులను విడువడు ఎడబాయడు. ప్రతినిత్యము ఆయన నిత్యము కోపించేవాడు, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా నిమిషం మాత్రం ఆయన కోపం చాలు. కానీ ఆయన వైపు తిరిగినప్పుడు ఆ నిమిషంలో మనం దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మన వైపు తిరిగి మనల్ని ఆదరించి మన ఎడల తన జాలిని కృపను అనుగ్రహించి మనల్ని క్షమించి మనల్ని స్థిరపరచు దేవుడు. ఆయన కార్యసిద్ధి కలుగు చేయు దేవుడు. కాబట్టి మనమందరం అలాగూ దేవుని సన్నిధిలో ఆయన నామము నిత్యము, ఆయన కృపయందు నమ్మిక ఉంచి నిత్యము స్తుతించు వారముగా ఉండినప్పుడు, ఆయన నామమును మహింపచ్చేవారుగా ఉన్నప్పుడు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారుగా ఉన్నప్పుడు, దేవుని నమ్ముకొని మనము నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండు ప్రార్థన మనం చేసినప్పుడు ఈరోజు కాకపోయినా రేపైనా ఆయన మన జాలిపడు దేవుడు. నినివే పట్టణస్థులను ఆయన హెచ్చరిక చేయగవారు దేవుని యందు విశ్వాసం వచ్చారు. ఆ విశ్వాసంతో కూడిన ఆత్మ మనకు కావాలి. ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన మనకు కావాలి. ఆ ప్రార్థనే నిన్ను రక్షిస్తుంది. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. ఆ అవిశ్వాసమును బాగు చేసేదే దేవుని యందు నీకు నాకు కలిగి ఉన్న నిరీక్షణయే మన అవిశ్వాసం బాగు చేస్తుంది. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనలను చేర్చుకున్న దేవుడు, సంరక్షించు దేవుడు, కృపచూపు దేవుడు, కాపాడు దేవుడై ఉన్నాడు, జాలిపడు దేవుడై ఉన్నాడు. పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మన ఎడల జాలిపడి మనల్ని ఓదార్చు దేవుడై ఉన్నాడు దేవుడు వాక్యంలో రాయడు. కాబట్టి మన జీవితంలో ఇక నాకు ఆశలు లేవు, నా జీవితం ఇంతే అని మనం అనుకున్న దశలో ఒక్క క్షణం దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మనలను ఆదరించే దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు మన ఎడల ఆయన జాలి చూపినట్లు, జాలి అనేది ఆయన దయలో మనకు, అయ్యా నీ కృపను బట్టి నీ దయ చొప్పున జ్ఞాపకం చేసుకోండి. కీర్తన 25వ అధ్యాయం 11వ వచనం 7వ వచనంలో రాయబడి ప్రకారం
మన ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిని వేడుకున్న ప్రతి బాధను వేదన శోధన మన సన్నిధిని చెప్పుకొని మన పాపములు ఒప్పుకున్నప్పుడు మన ఆత్మ ఆయన తట్టు ఎత్తుకున్నప్పుడు మన మనస్సును ఆయన తట్టు ఎత్తు మన చేతులు ఆయన తట్టు చాచి మనం ప్రార్థించినప్పుడు నీ అవమానము ఆశీర్వాదంగా దేవుడు మార్చు దేవుడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన శ్రమగల వారి ఎడల జాలి చూపు దేవుడని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు ఆయన కార్యసిద్ధి కూడా కలుగు చేయు దేవుడు. విశ్వాసమే నీ కార్యసిద్ధి కలుగు చేస్తుంది. దేవుని వాక్యం ప్రకటించడం వినేవారు ఎలాగ దేవుని వాక్యం విశ్వాసం నుంచి దేవుని వైపు తిరిగారు, అలాగే మనము కూడా ఆయన జాలిపడినట్లు వాత్సల్యత చూపినట్లు కరుణను అందించే ఆత్మను మనకు అనుగ్రహించి ఆయన మన ప్రార్థన ఆలకించి మన ఎడల కృపను చూపి దేవుడిగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలో ఆయన నామమునకు ప్రార్థన చేయవారుగా ఉన్నప్పుడు ఆయన మన వైపు తిరిగి మన యందు ఆనందించి మనకు మేలు చేయుటకు ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడని, జాలిపడి దేవుడై ఉన్నాడు, వాత్సల్యత చూపి దేవుడై ఉన్నాడు, కృప చూపి దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో నాటి కృపను ఆత్మ నడిపింపుని దేవుడు మీకు దయచేయుడు కాక. ప్రభువా మీకు స్తోత్రాలు, మీ కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, మీ దయను బట్టి, మీ జాలిని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఏ పాటి వారు కదా అయినా మీ కృపా సమృద్ధి వల్ల, మీ దయగల జాలిగల కృపగల ఆదరించే వాక్యం వల్ల మేము జీవిస్తున్నాము, సజీవుగా ఉన్నాము. తండ్రి మీకు స్తోత్రాలు. కురుక కాపాడుచున్న దేవ, సంరక్షించున్న దేవ, ఆరోగ్యం ఇస్తున్న దేవ, ఆహారం ఇస్తున్న దేవ, పోషించుచున్న దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మీ వాక్యం ద్వారా చెప్పబడినటువంటి మాటలు మీ వల్ల మేము పొందుకున్నాం ఆదరణ ఈ వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు పొందుకున్నాం. వారి అంగలార్పణ నాట్యముగా మార్చండి, వారి గోరిపట్టును సంతోష వస్త్రముగా ధరింపచ్చు. మీ నామముకి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చారు దయగల దేవుడు, జాలిగల దేవుడు మిమ్మల్ని ఆదరించి మీకు సహాయం చేసి మిమ్మల్ని మీ కుటుంబములు బిడ్డలను ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.